పూరి కూడా ఇలా ఫుల్గా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా ఫుల్గా తీసుకొని అలా తినాలా. దానిలో తెలియని ఒక సాడిస్ట్ ఉంది నాలాగా. ఆలుగడ్డ అనగానే ఎంత ఏడుపులో ఉన్నా చికెన్ అంటే ఇక్కడ చూసినవేనంటే స్వప్నమ్మ వీడియోలో చూసా కదా. అబ్బా మా చెల్లి కాన్షియస్ అయిపోయి ఉన్న జుట్టుని ఈరబోసుకొని పొద్దున్నే షూటింగ్ చేస్తే ఎంత హడావిడి ఉంటుందంటే మా అత్తమేమో పొద్దున్నే వాషింగ్ మిషన్ వేస్తుంది, మేమేమో ఇక్కడ షూటింగ్ చేస్తుంటాం, మా ఆయనేమో పూజ చేస్తుంటాడు, ఆ మంత్రాలు వినిపిస్తుంటే చెర్రీ బెర్రీ ఏమో ఆకలి ఆకలి అని చెప్పి నేను ఇక్కడ వంట చేస్తుంటే వాళ్ళిద్దరు ఇక్కడ నించుంటారు. వాళ్ళ మొహాలు ఇట్లా రికార్డ్ చేస్తుంటే నాకేమో ఏం మాట్లాడదు. ఏం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు. ఏంది ఇది? ఎప్పుడో ఒకసారి మనస్ఫూర్తిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము. ఇది పుల్లట్టు, ఇట్లా తెల్లగా ఉండాలి పుల్లట్టు. మా చిన్న ఇందాక ఎప్పుడు ఏంది నువ్వే చేయొచ్చు ఎడిటర్. మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. పుల్లట్టు ఇందాకే మిక్సీలో వేసాను. మా చెల్లి కాన్షియస్ అయిపోయి ఉన్న జుట్టుని ఈరబోసుకొని ఇది మ్యాంగో పల్పు చేసామన్నమాట. దోశ చట్నీ ఎలా కూడా చేస్తారో ఏం చట్నీ చిన్న? కొత్తిమీర చట్నీయా? ఓయమ్మ సరే. ఒకటి అట్టు ఏందో అసలు మంచిగా రావట్లేదు ఈరోజు. యశు వాత ఒక్కటి. ఇప్పుడు దోశ వేద్దాం రండి. ఎన్ని దోశలు యశు? నాకు 2 దోసెస్ కావాలి. కొంచెం ఆయిల్ వేద్దాం. మామూలు దోశలో నెయ్యి వేస్తుంది, ఇది పుల్లట్టు కాబట్టి ఆయిల్ వేస్తుంది. పుల్లట్టులో ఆయిలే బాగుంటుంది. కొంచెం ఎందుకో గట్టిగా వస్తున్నాయి. ఇప్పుడే మిక్సీ పట్టాం కదా సరిగ్గా పుల్లట్టు. నువ్వు వేసుకో. ఇంట్లో పొద్దున్నే షూటింగ్ చేస్తే ఎంత హడావిడి ఉంటుందంటే మా అత్తమేమో పొద్దున్నే వాషింగ్ మిషన్ వేస్తుంది, మేమేమో ఇక్కడ షూటింగ్ చేస్తుంటాం, మా ఆయనేమో పూజ చేస్తుంటాడు, ఆ మంత్రాలు వినిపిస్తుంటే చెర్రీ బెర్రీ ఏమో ఆకలి ఆకలి అని చెప్పి నేను ఇక్కడ వంట చేస్తుంటే వాళ్ళిద్దరు ఇక్కడ నించుంటారు. వాళ్ళ మొహాలు పెడితే నాకేమో వంట చేయబుద్ది కాదు. నా మొహం చిరాకు చూసి యశు ఇంకా చిరాకుగా పెడుతుంది. దాని నా ఎదురుగానే ఉంటుంది కదా చిరాకు. ఇట్లా రికార్డ్ చేస్తుంటే నాకేమో ఏం మాట్లాడబుద్ది కాదు. అందుకే డిసైడ్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ పిల్లల కోసం చేయకుండా. అదిగో చాలే ప్రస్తుతానికి ఇవి తిన్న తర్వాత మళ్ళీ వేస్తా. పూరీలు నీకెన్ని పూరి చిన్ను? ఇది మ్యాంగో పల్పు తింటావా? బౌల్ అయినా మ్యాంగో పల్పు ఎలా ఉంది? పల్పు పూరి ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ బాగుంది. అంతకుముందు వాడు అస్సలు తినేవాడు కాదు. నేను ఒకసారి టేస్ట్ చూడరా అని చెప్పి గోవాలో టేస్ట్ చూపించిన తర్వాత అసలు వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు యశు కూడా చేసిస్తుంటే తిన్నాడు. ఆ ఫేస్ చూడండి. అరే మనం గోవాకి వెళ్దామా అని అడిగింది. గోవాలో ఏముంటుంది బేట అంటే బీచ్ ఉంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి బొండ తాగొచ్చు. చిన్నది చెప్తుందా, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వెక్కడ చూసినవే అని అంటే స్వప్నమ్మ వీడియోలో చూసా కదా. అబ్బా అది స్వప్నమ్మ తర్వాత స్వప్నమ్మ ఎంత కోపంలో ఉన్నా ఏడుస్తున్నా కూడా దానికి నేను ఒకటి నేర్పించినాను. ఇది అంటే బేసిక్గా నేను మా చిట్టి తల్లి వెజిటేబుల్స్ తినము. అందులో ఆలుగడ్డ అస్సలు ఇష్టం ఉండదు, కొన్ని వెజిటేబుల్స్ ఇష్టం ఉండదు. దానికి నేర్పిస్తే ఇంకా అల్లుకు పోయింది. ఆలుగడ్డ అనగానే ఎంత ఏడుపులో ఉన్నా
చికెన్ అంటే ఐస్ క్రీమ్ అంటే వస్తే బాగుంటుంది ఈరోజు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు? అడిగింది అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు, నన్ను ఎవరు తీసుకెళ్తారమ్మా రెడీ చేస్తే అంటే షూపింగ్ వస్తుంది బెట. యశుపిని అందరికి టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. బెరీ బెరీ నాన్నలు, బెరీ బాబులు ఏమైంది బేటా? మంచిగా మ్యాంగో పల్పు తిన్నావుగా? ఇట్రా నా బంగారం అమ్మ. నా అమ్మనే పొద్దున్న ప్రామిస్ చేసావు అమ్మతో వస్తాను, రా బేటా. అంత ముందులో చూస్తే భయపడతారా? కొంచెం వెనక్కి వెళ్ళు. ఏంటి చెప్పు. మైక్ లేదు పిన్ని. చెప్పు ఏంటి 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 కంప్లైంట్ ఏంటి చెప్పు. నా బంగారం బెరీ వీడియో తీస్తున్నాడు. చెప్పు ఏం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మా దగ్గర? మరి ఎందుకు ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నావు? అందరికి టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పి మమ్మీ అన్నది. ఎవరు ఏమన్నా కానీ అది పోయి ఇప్పుడు మా అత్తమ్మకి టేస్ట్ చూపించాలి. అంటే నీకు లెఫ్ట్ హ్యాండే కదా బాగా అలవాటు. అయ్యో నీకు తెలియదు కదా, ఇట్రా నీకు ఒకటి చెప్తా. మొన్న ఏమైందని దంశరాట్స్ ఆడినాం. అయితే నాకు వచ్చిన సినిమా పేరు ఏంటి తెలుసా? ప్రతినిధి. అయితే ఎన్ని లెటర్స్ అని అడిగారు. 2 letters అని చెప్పిన. ఫస్ట్ లెటర్ వదిలేయండి, సెకండ్ లెటర్ చెప్తానన్నా. అయితే సెకండ్ లెటర్ ఏంటంటే నీ గురించి నీ పేరు చెప్దామని నువ్వు నేను మన టీము నిధి నిధి అని చెప్తే ఇది చెప్తేనే లేదు. అన్నయ్య గుర్తుపట్టేసిండు నిధి అని చెప్పేసి. యశ్ గుర్తుపట్టలే. ఎందుకంటే నిధి లెఫ్ట్ హ్యాండర్ అండి. ఏదైనా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తోనే ఎడిట్ చేస్తుంది. ట్యాబ్ ఇస్తే ఫాస్ట్ 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 కొట్టాలన్నా బాబుని ఫట్ ఫట్ లెఫ్ట్, ఇల్లు ఉడవాలన్నా లెఫ్ట్ హ్యాండ్ని. మా చిన్న చెల్లి కూడా లెఫ్ట్ యాక్చువల్గా. కాకపోతే మా మమ్మీ కొట్టింది అన్ని ఈ చేతితో చేస్తుంది. పూరీలు చేస్తున్నాం ఒక 4. వేడి వేడి పూరీలు తింటే మంచిది. అందరికీ వేడికి చేసి పెడతాం, మన దగ్గరకు వచ్చేసరికి చల్లగైపోతాయి. అదే ఏంటో నాకు అస్సలు నచ్చదు. ఫుడ్ మటుకి ప్లేట్లో పెట్టిన తర్వాత ఎదురు చూడడం అంటే నా వల్ల అస్సలు కాదు. అంటే అనుకోవద్దు, ఇంకా మా అమ్మాయి అంటే మేడ్ రాలేదు. అదేంటి నరసింహ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పాప పెళ్లి కుదిరిందని చెప్పి. మళ్ళీ అంతకుముందు వర్క్ చేసే జ్యోతియే వచ్చిందనమాట. లేవు ఇంకా రాలే జ్యోతి, టైం పడుతుంది. అందుకే గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. కిచెన్ కూడా చెత్త చెత్తగా ఉంది, వచ్చి క్లీన్ చేస్తుంది. మన అంతా న్యాచురల్ కాబట్టి న్యాచురల్గానే నేను చూపిస్తున్నా. ఈ మధ్యన డ్రై కిచెన్ వెట్ కిచెన్ కాన్సెప్ట్ ఉంది కదా పప్పు, దాని గురించి మాట్లాడు ఒకసారి. అవును, నేను బళ్ళారి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన డ్రై కిచెను వెట్ కిచెను. కిచెన్ అంటే కిచెనే అంతే, మెస్సీ కాకుండా ఎవ్వరి కిచెన్ ఉండదు నా ఉద్దేశం ప్రకారం. ఎవరైనా వస్తున్నారంటే సర్దుకుంటాం, లేదా వంట అయిపోయిన తర్వాత రోజు సర్దుకోవడం అలవాటు. మార్నింగ్ 10 o'clock వరకు ఎవరిదైనా మెస్సీ ఉండదు. చిన్న నీట్గా పెట్టేస్తాం. అసలు కిచెన్ ఐలాండ్ మీద 5 years లో పిల్లలు ఉంటే ఎప్పుడు మెస్సీ ఎందుకుంటుంది? నేనైతే ఎప్పుడు నీట్గానే పెట్టుకునేదాన్ని. నేను నీట్గా పెట్టుకుంటా, మా అత్తమ్మ కూడా చాలా ఉంది కదా. అది నేను ఏం చేసిందంట తెలుసా? చిట్టి తల్లి టీవీలో ఏదో మురుకులు చూసిందంట. వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళి నాకు మురుకులు చేసి పెడతావా చేయవా అంటే, నేను ఈరోజు చేయను రేపు చేస్తా అని అంటే, నువ్వు ఇప్పుడు చేసి పెడతావా లేకపోతే మా అమ్మమ్మ దగ్గరికి పోయి చేసుకోవాలా అని అడిగితే, ఓమ్మో నువ్వు అట్లా చెయ్యకమ్మా, అత్తమ్మ చెప్తుంది నాకు, నువ్వు చెయ్యకు నేనే చేసి పెడతా అని. పాపం తనకు చేత కాకుండా కూడా మురుకులు చేసి పెడితే బౌల్లో వేసుకొని వచ్చి టీవీ ముంగడు కూర్చొని తిన్నదంట. దానిలో తెలియని ఒక సాడిస్ట్ ఉంది నాలాగా. నేను కూడా ఏదైనా కావాలి అంటే కావాలి అంతే. ఈ చిటితల్లి ఉంది కదా, నేను ఏవైతే చున్నీలు ఎప్పటి నుండో దాచిపెట్టుకునే అన్ని చున్నీలు రోజు ఒక చున్నీ వేసుకొని చీర కట్టుకొని ఇల్లంతా తిరుగుతుంది. అన్ని చున్నీలే ఇట్లా. అందుకే మా చిన్నుకి చున్నీ లేదు ఏమనుకో. ఇది బౌల్లో పెడతాం, జ్యోతి వస్తే తింటుంది. ఇవన్నీ ఒకసారి నీట్గా చేయాలి. వంట చేయగానే సరిపోదు, నీట్గా చేయాలని మా అత్తమ్మ అంటది. సో ఏంటి మ్యాంగో పల్పులో దోశని ఇలా ముంచి ఇది చూడండి, ఇలా తినాలి. బాగుంది. షుగర్ కొంచెమే వేసా, బట్ మస్తు స్వీట్ ఉన్నాయి మ్యాంగోస్. పూరీలో ఎలా తిన్నాను చూపించేసు. పూరీలోనా?
నువ్వు దగ్గర రా చూపిస్తా. ఇదిగో ఇది దోశ, దీంట్లో ఇలా ముంచి ఇలా ఫుల్గా తీసుకొని వేసుకో వేసుకో చాలు. మంచి స్వీట్ ఉంది. నిధి నీకైనా బౌల్ తీసుకోండి. అలా తినాలా? అలా కాదు, పూరి కూడా ఇలా ఫుల్గా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా ఫుల్గా తీసుకొని ఒకసారి పలుపుతో ఒకసారి చట్నీతో తినాలి. అప్పుడు దాని మజా. బౌల్ కూడా కొట్టి అన్నారా? పిల్లలందరిది అయిపోయింది, ఇప్పుడు మాదన్నమాట. పోయినాయి వేరే. మళ్ళీ వీడియో స్టార్ట్ చేసావా? వేరే డ్రెస్ తీసి నువ్వు ఈ పర్పుల్ వైట్ ఒకటేసారి వేసుకున్నా, ఇది బాగుంటుంది. ఇది వేసుకుని వెళ్తా. చిల్లపల్లికి వెళ్ళాలి ఈరోజు షూట్కి, సో ఇది వేసేసుకుంటా. ఇట్లా అనమాట, హడావిడిగా ఉంటుంది. చెరీబెర్రీని కూడా తీసుకుని వెళ్దామని అనుకుంటున్నా, ఏం జరుగుతుందో తెలీదు. చిన్న సింపుల్గా ఇంట్లో ఉండే వీడియో అనమాట, టైంపాస్ కోసం అలా అప్లోడ్ చేస్తాం, చూసేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చే వరకు రావాలి అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయినాయో అర్థం కాదు. మేమందరం గోవా వెళ్తున్నాము, మొత్తం కంప్లీట్ 25 మెంబర్స్ బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. అసలు ఆడావిడి అయితే మామూలుగా ఉండదు. నువ్వు వస్తున్నావు అసలు? అట్లా అడుగుతున్నావు ఏంది అక్క? సెంటిమెంట్ డైలాగ్. అసలే చిన్నది అడిగింది గోవా అని చెప్పి మొత్తం ఆల్రెడీ వాళ్ళ నాన్న అడిగి పెట్టింది. ఖచ్చితంగా వస్తాం. సరిత చింటూ కూడా వస్తున్నారు. మళ్ళీ డ్రెస్ వేసుకొని షూట్కి రెడీ అవుతాం. బాయ్.